మీ సన్నిధిలోనికి నడిపించారు. ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం తండ్రి. సమయంలో మా జీవితాలకు ఏదైతే అవసరమో అవి మేము తెలుసుకుని గ్రహించి అలా జీవించే మనసు మాకు దయచేయండి. ఘనత మహిమ మీరు మాత్రమే పొందమని క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము దాదాపుగా మీరు 5వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా రాసుకోండి. 5వ వచనం అయితే చదువుదాము. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. కనుక జ్ఞానమా లేక ఆ విధేయత అనేటువంటి పాఠాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. జ్ఞానమా లేక విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జ్ఞానము గురించి విధేయత గురించి అనేక సందర్భాలు గ్రంథంలో మనకున్నాయి. కానీ జ్ఞానం కంటే విధేయతే ముఖ్యం. అనేకులు జ్ఞానమే ముఖ్యం అనుకుంటూ ఉంటారు, కానీ జ్ఞానము కంటే విధేయతే ముఖ్యం అటండి. ఈ రోజుల్లో మనకి ఏదైతే దేవుడు ప్రత్యక్షపరిచి గ్రంథ రూపంలో ఇచ్చాడో ఈ విషయంలో మన విధేయత చూపితే సరిపోతుంది. కానీ గ్రంథాన్ని దాటి ఇంకా నాకేదో జ్ఞానం కావాలి అనుకుని మనం ఆలోచన చేస్తే అది ఎక్కడికి దారితీస్తుంది అంటే మనకి మేలుకి దారితీయదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నాం. ఇది నాకు సరిపోతుంది అని అనుకున్నప్పుడు నువ్వు అటు ఇటు పరిగెత్తవలసిన పని లేదు. లేదు నాకు ఈ జ్ఞానం సరిపోదని అనుకున్నప్పుడు, ఇంకా నేను తెలివి సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు నలుదిశలకి వెళ్ళవలసినటువంటి ఆలోచన వస్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. సంగతి వస్తుంది చూడండి. చాలామంది నలుదిశల్ని సంచరించడం వల్ల తెలివి అధిక మగునని అంటే ఇప్పుడు నలుదిశల వల్ల తిరగడం వల్ల ఏం అధికమవుతుంది అనుకున్నారా? తెలివి. కనుక జ్ఞానమా లేక విధేయత అనేటువంటి పాఠంలో తెలివి అనేటువంటిది ఎక్కువ కావాలని అనుకుని అనేక చోట్లకి వెళ్తూ ఉంటారు. కానీ విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రజల్లో ఏ ఆలోచన ఉందంటే విధేయత చూపాలనేటువంటి కోరిక కంటే
విజ్ఞానం సంపాదించాలనేటువంటి దురాశే ప్రధానంగా ఉంది. కొన్ని మాటలకు విధేయత చూపుదామనే ఆలోచన లేదు. ఇంకా నాకు విజ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అయితే జ్ఞానం సంపాదించొద్దని గ్రంథం ఏం చెప్పలేదు. నువ్వు కలిగి ఉన్నదానికి, నేర్చుకున్న దానికి ఎంతవరకు విధేయత చూపగలుగుతున్నావు అనేది కూడా మనకి ప్రాముఖ్యమైన విషయం. ఈ పాఠంలో 2 సంగతులు మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటిది ఏంటంటే, మన మొదటి ఆది తల్లిదండ్రులు వాళ్ళు చేసినటువంటి పాపం కూడా దీన్నే బేస్ చేసుకుని ఉంటుంది. ఎలా అంటే, వాళ్ళు విధేయత చూపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారా, ఇంకా మాకు జ్ఞానం కావాలనే ఉద్దేశంతో పాపం చేశారా అని మనం ఆలోచన చేస్తే, గ్రంథం మన ముందు ఉంచినటువంటి సమాచారం ప్రకారంగా సంగతులు మనకు అర్థమవుతాయి. వాళ్ళు ఉన్నది దేవుడు మనుషులు పుట్టించినప్పుడే జ్ఞానంగానే పుట్టించాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి అనుకున్నారు. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తిగా ఉందట. చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, తినవచ్చు, అయితే దేవుడు అనెను, మీరు చావనే చావరు, ఏలి అనగా తెరవబడిననియు. చూసారా? అంటే మీకేమొచ్చేస్తుంది? అంటే మీకు ఇప్పుడు తెలివి రావాలనేటువంటి ఆలోచన, ఇంకా సంపాదించాలనేటువంటి ఆలోచన కడుపులో నుంచి ఉబుకుతుంది వీళ్ళకి, ఆది తల్లిదండ్రులకి. ఎవరో వచ్చి చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాటకు వీళ్ళు రైట్, మాకు ఇంకా జ్ఞానం కావాలనుకున్నారు. దేవుని మాట జీవాన్ని, క్రమాన్ని తెస్తుంది ఆయన మాట వింటే. కానీ అపవాది మాట మరణాన్ని తెస్తుంది. వాళ్ళు ఎవరి మాట విన్నారు? సర్పం మాట. అంటే అపవాది మాట విన్నారు, అంటే సర్పాన్ని వాడుకున్నాడు, అంతే కదా. ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించవచ్చు. సత్యం ఉందా, అబద్ధం ఉందా? దేవుడు చెప్పింది ముందు మాట, అపవాది చెప్పింది ముందు మాట. అది సత్యం, అది సత్యం. అది దాన్ని ఎలాగ మనం ఆలోచన చేయాలంటే, సత్యం అనేటువంటిది అబద్ధం కంటే పాతదది. అది పూర్వం నుంచి ఉంది సత్యం. అబద్ధం మొన్నొచ్చింది. దేవుని మాట అపవాది మాట కంటే ముందే ఉనికిలోకి వచ్చేసింది. అది గుర్తించాలి. అపవాది ఏం చేశాడంటే, వాళ్ళ నిజాయితీని తన కపటముతో తెలివిగా వాడుకున్నాడు. వాళ్ళ నిజాయితీ పరులే, కాదని అనట్లేదు. కానీ అపవాది కపటముతో మీరు ఎలాగైపోతారో, మీకు ఏమొచ్చేస్తుంది? తెలివి వచ్చేస్తుంది. మీరు నా మాట వింటే జ్ఞానం వస్తుంది మీకు అని చెప్పేటప్పటికీ వాళ్ళు ఆ మాటల్లో పడిపోయారు. అపవాదన్న మాటలో మనకు ఒక విషయం కనపడుతుందండి. ఒకసారి 5వ వచనాన్ని మళ్ళీ చూద్దాం ఒకసారి. ఏలయనగా మీరు వాటిని తిను దినమున. చూసారా? అంటే అప్పుడు వరకు వాళ్ళ కళ్ళు తెరవబడలేదంటారా? తెరవబడ్డాయి. కానీ ఇక్కడ మళ్ళీ కళ్ళు తెరవబడడం అనేటువంటి ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే, మీకు సిగ్గు తెలిసిలా కళ్ళు ఏం చేయబడతాయి?
అది 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 సంతోషాన్ని ఇస్తుందా? ముందు దేవుని మాట సంతోషం ఇస్తుందా? మరి ఇప్పుడు వీళ్ళ దేవుని మాట సత్యానికి విధేయత చూపుకోకుండా మాకు జ్ఞానం ఇంకా కావాలనేటువంటి అడుగు వేసి దిగంబరులం అనేటువంటి పరిస్థితి తెలిసే వరకు కూడా వాళ్ళు కనులు తెరవబడ్డాయి. కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. చూసారా? అంటే ఇప్పుడు మీరు దేవతల వల్లే ఉండడం, మీకు తెలివి రావడం ఎవరికి ఇష్టం లేదు? మీ దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు మీ క్షేమం కోరి నేను వాక్యం చెప్పాలి, మీరు పాడైపోవాలని నేను వాక్యం చెప్పొచ్చా? అది వినేస్తారు. మీరు వినేసి మా దైవజనుడు ఇలా చెప్పాడు, మేము ఇలా చేద్దాం అనుకుంటారు. అది ఒకవేళ నష్టం కలిగిందనుకోండి, చాలా బాధపడతాం. ఇప్పుడు మీ దేవునికి ఉన్నటువంటి అసూయ ఏంటో తెలుసా? మీరు తెలివితేటలతో ఉండడం కానీ, మీరు దైవత్వంలో ఒక పార్ట్ అయిపోవడం కానీ ఎవరికి ఇష్టం లేదు? మీ దేవునికి ఇష్టం లేదు. ఇదా అంటే వీళ్ళు దేని మీద బేస్ అయ్యారనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందా? తెలివి కావాలి, మాకు జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము ఎవరివ్వలేదు? మాకు దేవుడు ఇవ్వలేదు. సృష్టించడం అయితే సృష్టించాడు, కానీ మాకేమివ్వలేదు? జ్ఞానం ఇవ్వలేదు. కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి మాకు ఏమి నేర్పించాడు? జ్ఞానం నేర్పించాడు. ఎలాగైపోతామని చెప్పాడు మాకు. ఇప్పుడు వరకు చెప్పని మాటలు మాకు వినపడ్డాయి. ఏ మాటలు అవి? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దైవత్వం వల్ల అయిపోతారు అని చెప్పేటప్పటికి వాళ్ళ జీవితంలో ఆ మాటలో విన్నారు. సహజంగా నన్ను అపార్థం చేసుకోవద్దు. స్త్రీలకి ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో అక్కడ ఉంది అనే సందర్భం ఎక్కువ ఉంటుందా? అక్కడతో లిమిట్ అయిపోతారా? మళ్ళీ మీరు నన్ను ఏం అపార్థం చేసుకోవద్దు. అక్కడితో సరిపెట్టేసుకుందాం, పర్లేదు, ఇంకా విషయాలు వద్దు. ఒక ఇద్దరు పర్సన్స్ లేడీస్ కూర్చున్నారంటే లాయర్లు కూడా సరిపోరు వాళ్ళకి. అసలు ఎన్ని పాయింట్లు వస్తాయో. ఈ స్త్రీ ఇంకా ఏదో ఉండుంటుంది, మాకు తెలియని జ్ఞానం ఏదో ఉండుంటుంది. తెలుసుకుందాం, అసలు వెళ్ళి తినేద్దాం. అది వాస్తవమా కాదా? మీ విషయంలో అంటలేదండి, నేను గ్రంథ ప్రకారంగా అంటున్నాను. ఏమండి? అంటే ఇద్దరు కూడా ఆవిడ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనకి ఈయన కూడా ఏం చేశాడు? ఏకీభించాడు. దాని ఫలితంగా ఏమయ్యారు? ఇద్దరు కలిపి బాగుపడ్డారా, చెడిపోయారా? ఇద్దరు కలిపి చెడిపోతారు, జాగ్రత్త. నీకు జ్ఞానము అని అనుకుంటున్నావు, ఉన్నదానికి విధేయత చూపవలసిన అవసరం ఉంది. ఏమండి? దేవునితో ఇంకా మంచి సత్సంబంధం కోల్పోయారండి. అప్పుడు దాకా సాయంత్రం చల్లపూట వచ్చి మాట్లాడుకుని ఆనందంగా గడిపేటువంటి ఈ బాండేజు ఏమైపోయింది? తెగిపోయిందని మనం ఎలా చెప్పగలము? వాళ్ళు భయపడి ఏమయ్యారు? చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నారు. అంత స్థితి ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు స్వతంత్రంగా ఫ్రీగా నీ తోటలోకి నువ్వు వెళుతున్నావో, నీ ఇంట్లోకి నువ్వు వెళుతున్నావో. పాట ఏంటి? ఏసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా, యుద్ధనాదంబుతో అసలు ఎలా ఉంటుందండి ఆ పాట? మనం ఏదో స్లోగా పాడాం, కానీ మీరు దెబ్బలాడేటప్పుడు వాడే టోన్ వాడి పాడండి. అసలు ఆ టోన్ పెట్టి అలా రేకులు ఏమైపోతాయి? అబ్బాయి ఏంటండి లోపల చర్చిలో ఏంటి ఈవేళ సంబరం ఏమైనా జరుగుతుందో అనుకుంటారు. అయితే నేను స్లోగా పాడాను కాబట్టి మీరు కూడా
ఆడెవడ అన్నాడంట, అందరితో పాటే మోగుతుంది కానీ ఆ డప్పు ఒంటరిగా మోగదన్నాడంట. అలా ఉంటుంది మాట అండి. కనుక అందరితో పాటే పాడతాం కాబట్టి ఇండివిజువల్గా మన సోలో సాంగ్స్కి కొత్త నిబంధన అవకాశం ఇవ్వలేదు, గ్రూప్ సాంగ్లే పాడాలి. అందుకే పిల్లలు వచ్చి నడిపిస్తారు, కింద ఉన్నవాళ్ళు పాడతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే, దేవునితో మంచి సంబంధం కోల్పోయారు. భయపడి ఏం చేశారు? వాళ్ళు దాక్కున్నారు. సాతాను మాట విన్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరవు అంతే. దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి. ఇప్పుడు దేవుని మాటకు అవిధేయత చూపితే జ్ఞానం వస్తుందా? సామెతల గ్రంథం 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము తీసుకున్నారా? 4వ వచనం ఒకసారి చూడండి. జ్ఞానము లేని వారికి, లేదా 7వ వచనం చదివేయండి. అది సంగతి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అదే అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారేళ్ళు ఉంటే ఏదొచ్చును? కానీ వీళ్ళకున్న తెలివికి ఏం చూపలేదు? విధేయత చూపలేదు. ఇంకా మాకేం కావాలనుకున్నారో? జ్ఞానం కావాలనుకున్నారో వాళ్ళిద్దరూ ఏమైపోయారు? అజ్ఞానులు అయిపోయి నష్టపోయారు. అపవాది మాట ఎప్పుడు ఏమవదండి? నెరవేరదండి. దేవుడి మాట నెరవేరుతుంది. ఇక్కడ తమ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలని ఉబలాట పడ్డారే కానీ దేవుని ఎదుట విధేయతతో నడవాలని కోరుకోలేదు వాళ్ళు. దేవుని మాటకి విధేయత చూపుదాం అనేటువంటి ఆలోచన లేదు కాబట్టి నిషేధించబడినటువంటి ఆ వృక్ష ఫలాన్ని ఏం చేశారు? తిన్నారు. ఆ వృక్షఫలం తింటే ఏమవుతుందంట? తెలివి. కళ్ళు తెరవబడ్డాయి, బాగా తెరవబడ్డాయిగా. అప్పుడు బాగా తెరవబడి ఎందులో నుంచి పోయారు? అది అప్పుడు తెరవబడితే తెలిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటానికి దేవుడు ఏమి వ్యతిరేకేం కాదు. జ్ఞానం వృద్ధి చేసుకోవద్దని ఆయన ఏం చెప్పలే. వాస్తవానికి సమస్త జ్ఞానానికి మించినటువంటి మూలం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉంటే నీకు చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో ఉంటే అదే నీకు జ్ఞానం. దీన్ని మనం చదివిన లేఖన భాగంలో ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడంటే, జ్ఞానమునందు ఇంకోటి లింక్ పెట్టాడు. ఏంటో తెలుసా? పేతురు ఆశా నిగ్రహం. ఇక్కడ నీకు ఆశ అనేటువంటిది ఇంకా నిగ్రహం లేకుండా ఇంకా ఏదో ఉందని అనుకుని నువ్వు వెళ్ళేటప్పటికి అది వెళ్ళకోకుండా ఫుల్ స్టాప్ పెట్టడానికే అక్కడ గ్రంథకర్త ఏం చెప్పాడంటే, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీ జ్ఞానానికి పక్కన ఏం పెట్టాడు? ఆశా నిగ్రహం ఉందా మాట? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి యవన పిల్లలారా చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మూసేసినట్టున్నారు, చూస్తారు అనండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానమునందు, అదిగోండి, జ్ఞానమునందు ఏముండాలన్నాడు? ఆశానిగ్రహం అన్నాడు. ఆశానిగ్రహం ఉండాలన్నమాట అండి. ఆశానిగ్రహం అనేటువంటిది లేకపోతే గనుక క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞాన విషయంలో ఒక గొప్ప మాట చెప్పాడు. మనము సోమరులం అయిపోతాం అన్నాడు. చూడండి 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా, అంటే అవి ఉంటే మనం ఎలాగ అవ్వం, లేకపోతే ఏమైపోతాం? ఆ మాటను బట్టి సోమరులం అయిపోతాం. సోమరులని ఎవరిని అంటారు చెప్పండి? ఏ పని చేయకూడదు. ఇక్కడ గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే, క్రీస్తును గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏమైపోతారు వీళ్ళు?
అంటే వీళ్ళకి క్రీస్తుని గురించి జ్ఞానం అవసరంలే. మేము క్రీస్తు కంటే ఇంకా కొంచెం ఒక మెట్టు ఏమవుతాం, ఎక్కువ అవుతాం. ఈ జ్ఞానం సరిపోదు మాకు, యేసుప్రభు సరిపోవడం. అసలు ప్రపంచానికే ఒక్కడెవరో వన్ అండ్ ఓన్లీ యేసుప్రభు. యేసుప్రభుని మనం కలిగి ఉన్నామంటే ఆల్మోస్ట్ మనందరికీ ఏమున్నట్టు తెలుసా? జ్ఞానం ఉన్నట్టే. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ జ్ఞానంతో యేసుని ఏం చేశారండి? కనుగొన్నారు. కాబట్టే బైబిల్ చరిత్రలోకి ఎక్కారు. మనము కూడా అంతే. మీకున్న జ్ఞానంతో సత్యం ఏదో తెలుసుకున్నారో, ఇది మాకు సరిపోద్ది అనుకున్నారో, ఇందులో సోమరులుగా లేరు కాబట్టి క్రీస్తుని గురించి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఆ జ్ఞానానికి మీరు ఏం చూపాలంటే ఈరోజు పాఠాన్ని బట్టి అది చూపాలి. అబ్బాయి నాకు ఇది సరిపోదు, నేను విధేయత చూపనో, ఇంకా అందులో ఆ చెట్లు ఏదో ఉంది, ఆ పండ్లు ఏదో ఉంది, అదొకసారి తీయాలి. ఒకసారి వద్దు. అక్కడ దాన్ని ఎందుకు పెట్టాడు? మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్షఫలమే కాదని అనట్లేదు అక్కడ. కానీ అది తిన్న రోజునే మీ కళ్ళు ఏమైపోతాయి? తెరవబడ్డం ఎవరికి కావాలి? తెరవబడ్డం ఎవరికి కావాలి? నీకు ఆశ ఉంటేనే కదా ఆయన చెప్పాడు వచ్చి. నీకు ఆశ లేకపోతే వచ్చి చెప్తాడా? ఏదో పదార్థం తెచ్చారు, నాకు ఇష్టం లేదు, తింటానా? బలవంతం కూడా ఏం చేయలేరు, మీరు తినిపించలేరు. కానీ శోధించబడుతున్నాను, ఏమవుద్దులే తర్వాత ట్యాబ్లెట్ వేసేసుకుందాంలే, దాని తర్వాత వచ్చే పర్యవసానం కదా, అప్పుడు మోసుకెళ్ళాలి స్ట్రక్చర్ మీద. అప్పుడు ఎంత అవుద్దో తెలదో. నా పాయింట్ అర్థమవుతుంది అనుకోండి మీకు. అందువల్ల ప్రియమైన దేవుని వర్లారా, మొట్టమొదట ఆది తల్లిదండ్రులు పాపం చేసింది ఏ విషయంలోని బయటపడింది. రెండో సంగతికి వచ్చేసాం. చాలా షార్ట్ లెసన్, చిన్న లెసనే. రెండో సంగతి ఏంటంటే, మనం బైబిల్ తెలుసు అనుకుంటాం, కానీ ఎంత విధేయత చూపుతున్నాం అనేది లెక్క చూసుకోవాలి. నాకు 66 పుస్తకాలు తెలుసు అనేటువంటి అహంభావం నాకు ఉందనుకోండి, అసలు నాకు ఏదీ తెలియదు. నేను ఏదైనా నిలబడి మాట్లాడగలను అనే జ్ఞానం అనుకున్నాను అనుకోండి, అసలు ఫెయిల్ అయిపోతాను. ఏమండి, పిల్లలు ఎంత చదువుకున్నా కానీ ఆడెవడో బాగా రాశాడండి, మౌనంగా ఎదగమని మొక్కనికి చెప్పిందంట. పాట ప్రకృతిలో ఉన్న పదాలనే బట్టే కదా రాస్తారు పాటలో, ఎదిగే కొద్దీ అర్థం అందులో ఉంది. పాట బాగా వచ్చింది మీకు. నాకు ఆ 2 లైన్లో వచ్చినాయి, కానీ మీకు మొత్తం పాట అంతా వచ్చినట్టుంది ఏంటో. సరే, కొన్ని పదాలు తెలుసుకోవడంలో తప్పులేదులేండి, కానీ అందులో ఇంకా ఏముందని థియేటర్లోకి వెళ్ళిపోయి దూరం చూడకో, అదేమైపోద్ది, కళ్ళు ఏమవుతాయి? తెరవబడ్డం ముఖ్యమా? వద్దాం. అసలు బైబిల్ మనకి ఒక సవాల్ విసురుతుంది, చూద్దాం. రెండో సంగతి ఏంటంటే, మనకి గ్రంథం తెలుసు. మీ అందరిలో ఒక ఆశయం రాదు, ఒకవేళ వచ్చిందేమో అని అనుకుంటున్నాను. మేము క్రీస్తు సంఘంలో ఉన్నాం, మేము ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాం, మేము సత్యమైనటువంటి విధానంలో నడుస్తున్నాం అని ఎక్కడైనా మీ మనసులో కొంచెం ఏమైనా చిన్ని మొలక కానీ మొలిసిందా? మొలవనివ్వకండి. అసలు మనకు తెలిసినటువంటి జ్ఞానం బహు తక్కువ. దానికి సరిపెట్టుకోమంటున్నాడు, దాంతోనే ఉండు. దానికి ఏంటంటే ఇలా యాడ్ చేయవలసింది అది కావాలి మెయిన్. ఇప్పుడు దేవుని మాటకి విధేయత చూపుంటమైతే ఆ అమ్మగారు అక్కడికి వెళ్ళి ఏం కోసేది కాదు. అంటే ఈవిడిలో ఏముందని మరీ రిపీట్ అవుతుంది అనుకోండి, ఏమనుకోకండి. అందులో ఏముంది? ఆ చెట్లో, ఆ పండులో ఏముంది? అసలు ఇంకా ఏం చేయాలి? అవసరంలే, దేవుడు చెప్పేశాడు కదా, ఇది వద్దు అన్నాడు కదా, అక్కడ దాని జోలికి పోవాల్సిన పని లేదన్నమాట. రెండోది మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఒక సవాల్ విసురుతుంది మనకి గ్రంథం. నాకు బైబిల్ అంతా తెలుసు, నేనేం పర్వాలే అని అనుకుంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, అదిగోండి ప్రశ్న, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు?
జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేస్తాడంటున్నాడు? కనపడతాం. ఏమండి, వీళ్ళు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళుగా ఉండి దేవుణ్ణి ప్రేమించక, ఏమండి, సహోదరులు యందు ప్రేమ లేక దేవునికి దూరం అయిపోయారు. అది ఎలా చెప్తానంటే, ఆ మాట మీకు ఎందుకు తీసుకొచ్చానో చెప్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, జ్ఞానమును తాళపు చెవిని ఏం చేశారు? ఎత్తుకొని పోతిరి. మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతారట. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులంటే వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళ? వాళ్ళకే సవాల్ ఇసురుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేసేస్తుంటే వాక్యం నాకు సవాల్ ఇసురుతుంది, కూర్చుని వింటున్న మీకు సవాల్ విసురుతుంది. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే 45లో చెప్తాడు, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడు ఇలాగూ చెప్పి మమ్మను నిందించుచున్నావని ఆయనతో అనగా, ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకుడు, మీరు మోయశక్యము కాని బరువులను మోయ మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వేలుతోనైనా ఏం చేయరు. అబ్బా, అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులకు మీరేం కడుతున్నారో? సమాధులు కట్టిస్తున్నారు లేదా? కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిని మీరు వారి వాళ్ళు చంపేశారు, మీరేం చేస్తున్నారు? భక్తి ఉన్నట్టు. సమాధుల పండుగ కూడా చేస్తారు, తెలుసా మీకు? ఎప్పుడది? అసలు అప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? సమాధులు కలకలు ఆడిపోతూ ఉంటాయి. సమాధి నిండా కొవ్వొత్తులు పెట్టేస్తారు. సమాధుల పండుగ వస్తే అంగి అయ్యగారులకి బోలం డబ్బులు. ప్రతి సమాధి దగ్గర ఏం చేయాలి? వెళ్ళి ప్రార్థన చేయాలా? మరి ఎన్ని సమాధులు ఉంటాయి అసలు క్రైస్తవులు? అందుకే టౌన్లో ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ కింద బాడీ ఉంటుంది, మళ్ళీ ఆ బాడీ మీద ఇంకొక బాడీ, అంతే, ఏం లేవు. ఎక్కడ ఉంటుంది ప్లేస్? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 93లోనో 95లోనో లూథరన్ గ్రౌండ్స్లో రాజమండ్రిలో మొత్తం అన్ని తవ్వేశారు ఒకసారి. మొత్తం గ్రౌండ్ చిన్నది, అది మొత్తం తవ్వేసి డస్ట్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్. అంటే ఈ బాడీలన్నీ ఈ ఎముకలన్నీ ఏమైపోయినాయి అంతే. రేపొద్దున్న ఎముకలు ఎక్కడున్న ఎముక అయినా కానీ యేసుప్రభు మాటతో ఏమైపోద్ది? ఎక్కడున్నా సముద్రము తానలో ఉన్న మృతుల్ని ఏం చేయాలా? అప్పగించాలి. ఒకవేళ మన దేహం మొక్కలైపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రమాదాలు అయిపోయింది అనుకోండి, ఎక్కడికి పోదు. ఆయన మాటతో మళ్ళీ ఏమైపోద్ది? ఎక్కడున్నటువంటి దేని ఎముక దానికి అతికిపోదు. దేవుడి మాట ఏంటండి? ఎంత జ్ఞానం! దాంతో సరిపెట్టుకోమని ఇదిగో బైబిల్ చెప్తే అటు ఇటు పరిగెట్టారట. పరిగెడితే ఇప్పుడు ఎవరు పోయారు? వాళ్ళే పోయారు, ఆదామావులు. వీళ్ళు చూడండి, సమాధులు కట్టేశారట. కొందరిని 30-50 వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా ఏబెలు రక్తం మొదలుకొని బలిపీఠమును మందిరమునకు మధ్యనిచ్చిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తం ఈ తరము వారు విచారింపబడు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తం విచారింపబడుదని మీతో చెబుతారు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు అన్నీ చేత్తనం, భక్తి చేత్తనం అనుకుంటున్నారు, కానీ జ్ఞానం అనేటువంటి తాళాపు చెవిని ఏం చేశారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే వీళ్ళు అంగీలు వేసుకునేవారు, కానీ జ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా ఏం చేశారు? దూరం చేసేసారు. ఒకప్పుడు బైబిల్ మనకు అందుబాటులో లేదు, తెలుసా? మార్టిన్ లూథర్ గారు వచ్చేదాకా మనకు బైబిల్ అందుబాటులో లేదు. మార్టిన్ లూథర్ గారు రిస్టోరేషన్ చేసి
ఉద్యమం చేసి బైబిల్ని మళ్ళా బయటికి తీసుకుని వచ్చి, లేకపోతే రోమన్ కథోలిక్ వాళ్ళ యొక్క కబంధాస్తాల కింద ఉండిపోయింది. వాళ్ళు చెప్పిందే, ప్రొటెస్టెంట్ చెప్పిందే, వాళ్ళు ఏం చెప్తే అదే వేదవాక్కు. ఇంకెవరి దగ్గర బైబిల్ లేదు ఆ రోజుల్లో. కానీ తిరిగి మన అందరి చేతిలోనికి బైబిల్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ జ్ఞానాన్ని, ఆ రోజుల్లో అదే చెప్తున్నాడు అన్నమాట, జ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా మీరు ఆ తాళపు చెవిని ఏం చేసేసారు? ఎత్తుకుపోయారు. ఈవేళ జ్ఞానం మనకు అందుబాటులో తీసుకొచ్చాడు దేవుడు. నిజముగా ఎంత గొప్ప మాట అండి. మన దగ్గర జ్ఞానం ఉంది, మంచిదే. జ్ఞానానికి తగినట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జ్ఞానం అనేటువంటిది మనకి అవసరమే. ధర్మశాస్త్రోపదేశకులకు మాకు తెలుసు వాళ్ళు ఎంత కఠినళ్ళు అంటే, నేను ఒక సహోదరుడు జ్ఞాపకం చేశాడు, అన్యులు గాలిని కూడా ఏం చేయరంట, వాళ్ళు పేల్చరంట. అంటే అన్యులు ఉన్న ఏరియా కాళ్ళలో వెళ్ళరు. వెళ్తే వాళ్ళ గాలి ఏమైపోద్దని మనం కూడా పేల్చవలసిన అవసరత. అంత నిష్టగా ఉంటారు వాళ్ళు, అంత నిష్టగా ఉండేవాళ్ళు. వాళ్ళు సంతకి వెళ్ళారంటే సంతలో సరుకులన్నిటి మీద ఏం చెమ్మాలా? నీళ్లు చెమ్మాలి. ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు చెమ్మాలి, శుభ్రం. మొన్న ఎక్కడో చూశాను, కొబ్బరి నూనె నోట్లో పుట్టేస్తున్నాడు ఒక ఆయన. నేను వీడియో తీశాను, ఎప్పుడన్నా నాకు ఉపయోగపడుతుందని. ఏంటి అర్థం కాలేదు. పోనీ మన వాళ్ళని అడుగుతారా, ఎందుకంటే ఈ కొబ్బరి నూనె మేము తాగేమంటున్నారు, మాకేమో జబ్బులు తగ్గుతుందని అడుగుతారా? ఆ రోజు అంగి అయ్య గారిని ఏం చేయకూడదు, ప్రశ్నించకూడదు మాట అండి. కొంచెం ఒక ఎర్లీగా వెళ్తామైతే కొంచెం మనం ఒక లెసన్ చెప్దామని అనుకున్నాం, అయినా ఆ సందర్భంలో కరెక్ట్ కాదు. ఇలా సమాజం ఇలాగ అయిపోయింది. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు అంత నిష్టగా చేసేవారు. చేసి ప్రజలకు ఏది దూరం చేసేసారు? జ్ఞానం దూరం చేసేసారు, దూరం చేసేసారు. అందుకే లోకాసువార్త 10:21 వచనంలో ఆయన మాట్లాడుతూ, జ్ఞానులకు నువ్వు మరుగుపరిచి పసిబాలురకు ఏం చేసావు అన్నాడు, దాన్ని బయలుపరిచావు అన్నాడు. జ్ఞానాన్ని. పసిబాలురు అంటే ఎవరేళ్ళో? చిన్నపిల్లలు అనుకోకుండా పసిబాలురు అంటే ఉందా అక్కడ మాట ఉందా? జ్ఞానులకు నువ్వేం చేసావు? ఏమందా అక్కడ? నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, ఎవరాళ్ళు పసిబాలురు? జ్ఞానం లేనటువంటి జాలర్లు, జ్ఞానం లేని సుంకర్లు, పాపులు. వాళ్ళకి జ్ఞానాన్ని ఏం చేసేసాడండి? బయలుపరిచాడు. వాళ్ళకి బయలుపరిచాడట. ఏమండి, నిజంగా వీళ్ళు ఎలా మార్చేశారంటే నాకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి. రాత్రి నేను 2:40 గంటలకు, ఎన్నింటికి పెట్టానమ్మా నీకు మెసేజ్? 12:40 అంటే 1:40 గంట లెసన్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ నిద్ర పట్టట్లేదు. ఇంకా ఏదో మిగిలింది ఆ లెసన్లో అనుకుంటానే పడుకున్నాను. శనివారం నిద్ర పట్టదండి, ఎందుకంటే మీకు లెసన్ చెప్పాలి, వాళ్ళకు లెసన్ చెప్పాలి. ఎవరికి ఏదో అవసరం అది చెప్పాలి కదా. ఎలాగా ఏంటి అనుకుంటే, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును. ఇక్కడ ఒక మాట, ఏది ముందు ఏది తర్వాత. నాకు ఇది చదివిన తర్వాత ఏమనిపించిందంటే, ఒకసారి నవ్వుకున్నాను మనసులో, మళ్ళీ కొంచెం బాధేసింది. మొట్టమొదట ఆయనేమో మనిషికి ఏం పెట్టాడు? జీవవృక్షం పెట్టాడు. తర్వాత ఏం పెట్టాడు? మంచిది. దీన్ని మనవాళ్ళు ఏం చేశారు?
ఏది ముందు ఏది వెనక చేశారు? ముందు మాకు తెలివి ఇయ్యి, మా తెలివిని వృద్ధి చేసుకోవాలి, అప్పుడు జీవవృక్షం, దాన్ని కూడా వద్దులే. అలాగేనా? చూసారా ఎంత బాధాకరమైన విషయమో. అలా చేయడం వల్ల, మార్చేయడం వల్ల 3:24 ఏం గతి పట్టిందో చూడండి. 3:24 ఏం గతి పట్టింది? అప్పుడు ఆయన ఆదామును ఏంటి ఇప్పుడు వచ్చిన నష్టం? వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఏం చేసేసాడు? అంతే, ఇంకా మీరు లోపలికి రావటానికి ఏం లేదు, బయటికి వెళ్ళిపోయినాడు. జ్ఞానం బేస్ అయిపోయాడు వెళ్ళాం. కానీ ఈ రోజు నా పాఠం ఏంటంటే, జ్ఞానమా ఇది? ఇప్పుడు జ్ఞానం ఉంది, ఉన్న జ్ఞానానికి ఏం చూపండి, రైట్, అంతే సంగతి. విధేయత అంటే తెలుసు కదండి. విధేయత అంటే అర్థం ఏంటండి? విధేయత, చెప్పింది చెప్పినట్టు చేయడం, చెప్పింది చెప్పినట్టు చేయడం మాట అండి. విధేయత అనేటువంటిది ఎలా ఉంటుందంటే, దానికి ముగింపిస్తాను. విధేయత, అననీయతో దేవుడు ఏం చెప్పాడంటే, పలానా చోట సౌలు ఉన్నాడు, సౌలు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? తన పరిస్థితి ఏంటో తెలుసా? నేను ఎంటర్ అయ్యాను కాబట్టి నన్ను చూసి అతని కళ్ళు ఏమైపోయినాయి? కోల్పోయాడు, దృష్టి కోల్పోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అతని కోసం ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి అని అన్నప్పుడు అననీయ ప్రవక్త, దైవజనుడు వెళ్ళటానికి నిరాకరించాడా లేదా? ఎందుకని? ఆల్రెడీ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. వెళుతూ ఒకవేళ నన్ను కూడా ఏం చేయొచ్చు ఏమో. అప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము ముందు 9 చూసి అక్కడికి వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అన్నయ్య ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమున అననీయ అతను పిలువగా, అతను, ప్రభువా, ఇదిగో నేను ఉన్నానని. అందుకు ప్రభు, నువ్వు లేచి తినను దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని అంటే తార్సుబడిన సౌలను వాని కొరకు ఏం చెయ్యి? విచారించము. ఇదిగో అతను ఏం చేస్తున్నాడు? ఎప్పుడు వచ్చింది అతనికి ప్రార్థన? సూపు పోయాక. అంతేనా? సూపు ఎక్కడ పోయింది? 9వ వచనంలో. అతను 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. అప్పుడు దృష్టి పోయాక ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అబ్బో, ప్రార్థన చేయమన్నాడట. అతడు అననీయను ఒక మనుషులు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులుంచుడు చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసుకుని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయవారిని బంధించడానికి అతడు ప్రధాన యాజకులను అధికారం పొందినట్టు ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించడానికి ఇతను నేను ఏర్పరచుకున్నా సాధనమన్నాడు. అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించను నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గం నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి ఏం పొందాడు? దీన్ని ఇప్పుడు 22వ అధ్యాయం తీయండి. 22వ అధ్యాయం తీయండి. తీసుకున్నారా? 16వ వచనం చూడండి. కనుక నీవు దీనికి ఈరోజు మాటనే యాడ్ చేయండి. నీవు లేచి తడవు చేయుట ఎందుకు అంటే ఏం చూపమని, అది సంగతి. ఇప్పుడు నువ్వు ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు అననీయ వచ్చాడు, దైవజనుడు వచ్చిన తర్వాత చెప్పాడు, ఇదిగో నీ సిచ్యువేషన్ అంతా దేవుడు నాకు చెప్పాడు, అబ్బాయి నువ్వు ఎంత కఠోరంగా ప్రవర్తించావో ఇప్పుడు నీ పరిస్థితి ఇది, కనుక ఇంకా నువ్వేం చేయకూడదు? తడవు చేయ. విధేయత అంటే తడవు చేయొచ్చా? తడవు చేయకూడదు. తడవు చేయకుండా ఏం చేశాడండి?
చదువుతారా? తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఏం చెయ్యి? బాప్తిసం. అంటే విధేయత అంటే ఇప్పుడు జ్ఞానం ఉంది, సరిపోదో, వెంటనే జ్ఞానానికి ఏం చూపాలా? ఇప్పుడు మీకు వాక్యం విన్నారు, విన్న తర్వాత విధేయత చూపమన్నాడు. వెంటనే అన్నయ్య ఏం పొందేశాడు చెప్పండి? బాప్తిసం పొందేశాడు. తను మారు మనసు పొందాడు. ఇంకో సంగతి ఇక్కడ మీకు చెప్తాను. బాప్తిసం పొందే ముందు ఒక వ్యక్తి ఏం పొందాలో తెలుసా? మారు మనసు. బాప్తిసానికి 5 మెట్లు ఉంటాయి. దానికి సింబాలిక్గా బాప్తిసం తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే తొట్టుకి ఒక 5 మెట్లు కట్టిస్తాం. అంటే ఆ మెట్లు దాని గురించి అని కాదు, జస్ట్ మనకు ఒక పిక్చర్ అర్థమవుద్దని. ముందు వినాలి, వాక్యాన్ని ఏం చేయాలి? రెండోది విశ్వసించాలి, మూడోది మారు మనసు పొందాలి, నాలుగోది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, ఐదోది పాప క్షమాపణ కొరకు క్రీస్తు యేసులోనికి ముంచుట అనేటువంటి బాప్తిసం పొందాలి. ఈ 5 మెట్లకి విధేయత చూపాలి. అంటే ముందు వాక్యాన్ని ఏం చేస్తావు నువ్వు? ఓకే, విన్నావు. విన్న తర్వాత ఆ పర్సన్ ఏం పొందాలా? వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. విశ్వసించిన వ్యక్తి ఏం పొందాలా? ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం వచ్చింది, విశ్వసించేసావు. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పూర్తిగా మనసును ఏం చేసుకోవాలి? ఇంకా నేను లోకం వైపు చూడను, ఇంకా పూర్తిగా దేవునిలోనే ఉంటాను అని అనుకుని మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత నేను క్రైస్తవుణ్ణి అనటానికి గుర్తుగా ఏం పొందాలా? బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది మొట్టమొదటి క్రైస్తవులకి. బాప్తిసం పొందే పరలోకి వెళ్ళిపోతారు అనుకోకండి, అది ప్రయాణానికి మొదటి మెట్టు. ఇక్కడ సౌలు బాప్తిసం పొందాడా లేదా? పొందినట్టుంది కదా, పొందాడా? ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యుండి కూడా జ్ఞానముకు ఏం చూపాడు చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి. విధేయత చూపాడు మాట అండి. ఏమండి, ఇంకో మాట చెప్తాను. విధేయత ఉదాహరణకే నైట్ మీటింగ్ పెట్టాను అనుకోండి, రాత్రి 11 అయిపోయింది. ఇది వరకు అలా ఉండేది, 11, 12 అలా మీటింగ్స్. ఎందుకంటే ఆ రోజుల్లో వాక్యం అరుదు కదా, చెప్తుంటుంటే ఇంకా ఏమనేవారు? ఇవాళ జ్ఞానం ఎక్కువైపోయింది కదా, షార్ట్ లెసన్స్ కావాలి, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు. ఎందుకంటే అందరికీ ఏమైపోయింది? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఏమైపోతున్నారు? ఎక్కువ జ్ఞానవంతులు అయిపోతున్నారు కదా. మాకేమో అన్నీ తెలుసు, మాకు బైబిల్ అంతా తెలుసు కాబట్టి కొన్ని మాటలు చెప్తే చాలు. మీకు కోసం ఎన్ని సబ్జెక్టులు ఎతకాలి తెలుసా? ఎంత సబ్జెక్టులు తయారు చేయాలి తెలుసా? ఎంత జ్ఞానాన్ని తీయాలి తెలుసా? బైబిల్ అంటే సామాన్యమైనది ఏం కాదు. కూర్చున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీరు అందరూ ఎన్ని తలకాలు ఉన్నాయి నా ముందు. అసలు మీకు మీ బుర్రలో ఎంతెంత నాలెడ్జ్ ఉంటుందో తెలుసా? అసలు మిమ్మల్ని మాట్లాడిస్తే అబ్బో, అంత జ్ఞానవంతుల ముందు ఏం చేయాలి? నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఎంత జ్ఞానం ఉన్నా దేవుని వాక్యం అంతకంటే గొప్పది కాబట్టి దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ ఉంటుండగా ఒక వ్యక్తి ఇదేదో జ్ఞానం ఖచ్చితంగా కరెక్ట్ అనిపించింది, విధేయత చూపాడు. విధేయత చూపడం టైము 12 అయింది. ఇప్పుడు 12ంటికి విధేయత చూపి ప్రసంగం అయిపోయిన తర్వాత, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. 12ంటికి ఏం చేయాలి నేను? మొన్న ఎవరో అంటున్నారులే, ఏమండి బాప్తిసం పొందుతారా? వాళ్ళ భార్య అంటుంది, నీళ్లు ములితే చలి వచ్చేద్దంటే అందుకే మా ఆయన బాప్తిసం పొందలేదంట. సరే వేడి నీళ్ళు చేద్దాం పొందాను నేను, ఏదో మామూలుగా నవ్వుతూ. ఏమండి అంటే ఇప్పుడు చలి వస్తుందని బాప్తిసం మానేతవా? విధేయత చూపవా? ఏమండి ఇప్పుడు 12 అయింది, 12:30, 1 గంట అయింది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ రాత్రి ఎప్పుడో వేశారు, కొట్టారు, రక్తం కారుతుంది, లోపల పాటలు పాడుతున్నారు. ఏంటో సువార్త ప్రకటించాడు. ప్రకటించి ఈ ఆపరేషన్ పూర్తయ్యేటప్పటికి మిడ్నైట్ అయ్యింది. అంటే సువార్త చెప్తున్నాడు కదా, సువార్త చెప్పేటప్పటికి వినాలి కదా, అవతల హృదయంలోకి వెంటనే వెళ్ళొచ్చు, కొంచెం లేటుగా వెళ్ళొచ్చు. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 33కి వచ్చేద్దామా, లేకపోతే 32 చూడండి. అతని ఇంటి ఉన్న వారందరికీ
దేవుని వాక్యం బోధించిరి. టైం ఎంత? మధ్యరాత్రి వేళ ఉంది అక్కడ. పౌలు శీల కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు. 25వ వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన లేదా? 25వ వచనంలో అంటే ఇప్పుడు మిడ్ నైట్ అయినా అక్కడ జరుగుతుంది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా సంకెళ్ళో విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనదే, ఎంతో బలమైనదే, ఎంతో. ఇలా పాటలు పాడుతుంటే ఎంత పరిస్థితి ఏర్పడిందో తెలుసా? భూకంపం వచ్చేసిందా లేదా? మీరు పాడుతుంటే రేకులు ఎగిరిపోయినట్టు. ఇంకోసారి పాట పాడతారండి, నడిపించునాను. అయ్యి బాబా, అయ్యో కొంచెం స్వరం ఎప్పొచ్చు కదా. అసలు దేవుని పాట పాడేటప్పుడు యవనస్తులు పిల్లలు పాడుతుంటే నాకు చాలా సంతోషం అవుతుంది. ఫస్ట్లో కలిసి కాదు కానీ రాగాలు ఇప్పుడు ఏమవుతున్నాయి, అందరికీ కలిసిపోతాయి. వాళ్ళని ఫాలో అవుతూ కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలా? పాడాలి. వాళ్ళు ఎంత గంభీరంగా పాడతారండి. వీళ్ళు పాడుతూ ఉంటుంటే పునాదులు కదిలిపోయినాయి. రైట్, మొత్తానికి వాక్యం అంతా ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత ఆ విషయం అంతా మీకు తెలుసు. 30వ వచనంలో వారిని వెలుపల తీసి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటే రక్షణ సువార్తను ఏం చేసేశారు? వాళ్ళకే ప్రకటించేశారు ఆ వ్యక్తికి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏం పొందుతారు? అతనికి అతని ఇంటి వారు అందరూ దేవుని వాక్యం మొత్తం ఫ్యామిలీకి ఏం చేసేశారు? ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయం ఇక్కడ వెంటనే అతను అతని ఇంటి వారిని ఏం పొందారు? మరి సలి అర్థం అవ్వలేదనుకోండి మీకు. ఇంకా పాపాలు పోతున్నప్పుడు, మేలు జరుగుతున్నప్పుడు, విధేయత చూపుతున్నప్పుడు నిజంగా ఇంకా సైలెంట్ అసలు. నీకు మిడ్ నైట్ ముహూర్తం ఉందా అనుకోండి మామూలుగా, నేను ఉందని అంటలేదండి. మిడ్ నైట్ రమ్మనుకోండి, మళ్ళీ ముహూర్తాలకే ఉందనుకోండి, మీరేం చేస్తారు? తెల్లవాళ్ళు వెయిట్ చేయరా? ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేసి అమ్మయ్య ఎప్పుడో ఎవరో మిడ్ నైట్ అనుకోండి, నాకు గుర్తులేదు ఎవరిదో, జీలకర్ర బెల్లం పెట్టాక ఇంక అయిపోయింది వెళ్ళిపోండి అన్నారు అప్పుడు నన్ను. అంటే ఆల్మోస్ట్ ఏమైపోయినట్టు? పెళ్ళి అయిపోయినట్టు. అంటే క్రైస్తవ వివాహంలో అయితేనేమో ఎప్పుడు నైట్ టైం అసలు ప్రసక్తే లేదు. అసలు డే టైమే చేస్తారు, నైట్ టైం లేదు. ఎప్పుడు ఆ కార్యక్రమం అయిన తర్వాత వివాహం అయిపోయింది లెక్క అయితే వివాహం అయినట్టు మాట దానికి, అంతే కదా, దాని లెక్క అయిపోయింది మాట అండి. ఆ టైం వరకు వెయిట్ చేయరా? సలి మధ్య మధ్యలో టీ ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ వీళ్ళకి ఇది ముఖ్యమైంది, విధేయత. జ్ఞానమా లేక విధేయత. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. నా పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను. జ్ఞానమా లేక విధేయత అనేటువంటి అంశంలో జ్ఞానం కంటే ఏది ముఖ్యం మనకి? విధేయత. మొట్టమొదటి తల్లిదండ్రులు దేనివల్ల పాపం మనకు లోబడిపోయారు? తెలివి. మాకు జ్ఞానం వృద్ధి చేసుకోవాలనుకున్నారో, ఉబలాట పడ్డారో, దేవుని మాటకు అవిధేయత చూపారు, ఏమైపోయారు? ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయి. రెండోది, మనకు బైబిల్ అంతా తెలుసు అనుకుంటాం కానీ తెలిసిన వాటికి ఎంత విధేయత చూపుతున్నాం అనేటువంటిది మర్చిపోతున్నారు. కాబట్టి ఒక సవాల్ విసిరింది మనకి. ఆ సవాలు ధర్మశాస్త్రోపదేశకులు మీ ముందు తీసుకొచ్చాను. వాళ్ళకి వాక్యం తెలుసు అనుకున్నారు కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా జ్ఞానాన్ని ఏం చేశారు? జ్ఞానం అనే తాళపు చెవిని ఏం చేశారు? ఎత్తుకుపోయారు. జ్ఞానం అందుబాటులో ఉండాలండి. మీ అందరికి అందుబాటులో ఉంది జ్ఞానము. ఆ జ్ఞానానికి ఏం చూపాలి? మనము విధేయత చూపాలి. చివరగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత. అది నీకెంత జ్ఞానం ఉంది. యేసు ప్రభువు వారికి
తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఎలా చేశాడు? నువ్వు నిర్దోషులు అవ్వాలంటే జ్ఞానానికి ఏం చూపాలా? అంటే మాట వినండి. సౌలు విధేయత చూపాడు, చెరసాల నాయకుడు విధేయత చూపాడు. ఇంకా అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ సందర్భంలో విడిచిపెడుతున్నాను. మీరు ఏది ముఖ్యం అనుకుంటున్నారో మీకే విడిచిపెడుతూ ఈ మాటను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ ఇంతటితో ముగిస్తున్న మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇంకా మాకు జ్ఞానం కావాలని ఉబలాటపడి అందులో ఏదో ఉందని ఆశించి మీ మాటకు విధేయత చూపనటువంటి ఆది తల్లిదండ్రులు దూరమైపోయారు, మీకు భయపడి దాక్కున్నారు. గ్రంథం మాకు తెలుసు అనుకుని ధర్మశాస్త్రోపదేశకులు జ్ఞానమైన తాళపు చెవి ఎత్తుకుపోయారే తప్ప ప్రజలకు అందుబాటులో లేకుండా వాళ్ళకి తెలిసిన జ్ఞానానికైనా విధేయత చూపలేదు తండ్రి. కానీ విధేయత చూపిన సౌలును చూసాం, విధేయత చూపిన చెరసాల నాయకుడిని చూసాం. నీ మాటకి విధేయత చూపితే మేము ధన్యులమవుతాం తండ్రి. తెలివి కోసము అక్కడికిక్కడికి పరుగులెత్తుతున్నారట, కానీ విధేయత చూపవాలని గ్రంథం ద్వారా మాకు నేర్పించారు. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.